రిషి ఆపు, దిగు. రేయ్ రేయ్, నీ ఒక్కడి వల్ల మొత్తం నాశనమైంది కదరా. నీకు నీకు నా మీద కోపం ఉంటే నాతో పెట్టుకోవాలి, అంతేగాని వీణ జోలికి ఎందుకు వెళ్ళావురా? నన్నేం చేసినా నేను తట్టుకునేవాడిని కదరా. కానీ నా మీద కోపం వీణ మీద చూపించి తను తట్టుకోలేనంత శిక్ష వేసావు కదరా. నిన్నేం చేసిన పాపం లేదురా. నిన్ను ఆగిపోయావు ఎందుకన్నయ్యా? కొట్టు కొట్టనయ్యా. నువ్వు ఆవేశపట్టంలో తప్పులేదు. నాలాంటి నీచుణ్ణి నువ్వేం చేసినా అస్సలు తప్పులేదు. నేను చేసిన పనికి నా మీద నాకే అసహ్యంగా ఉంది. తాగిన మత్తులో ఏం చేస్తున్నానో కూడా తెలియకుండా చెయ్యకూడని తప్పు చేశానన్నయ్యా. అది తలుచుకుంటేనే నా మీద నాకే కోపం వస్తుంది. ఇలాంటి పాపం చేసి నన్ను తిట్టు కొట్టు లేదంటే చంపేసిన తప్పులేదన్నయ్య. కానీ దానికి ముందు నేను చేసిన పనికి నన్ను మనస్ఫూర్తిగా క్షమించమని అడుగుతున్నాను అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పు చాలు. ఆ తర్వాత నువ్వేం చేసినా తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అన్నయ్య. ఆపురా నీ నాటకాలు. చెయ్యాల్సిందంతా చేసి ఇప్పుడు క్షమించమని అడుగుతున్నావా? నిన్ను క్షమించడానికి నువ్వు చేసింది తప్పు కాదురా, పాపం. అది తలుచుకుంటేనే ఈ క్షణమే నరికి పారాలనుంది. కానీ ఎందుకు అవుతున్నాడు తెలుసా? నేను నీల సంస్కారహీనుడి కాదు కాబట్టి. తల్లికిచ్చిన మాటను పక్కన పెట్టి నీ అంత చూడ్డానికి నాకు నిమిషం పట్టదు. కానీ అలా చేస్తే నా తల్లి బాధపడుతుందని కట్టుబడున్నాను రా. నిజంగా నువ్వు మనిషివైతే, నీకంటూ మనస్సాక్షి ఉంటే ఇప్పటికైనా మనిషిలా బతకడానికి ప్రయత్నించరా. అనయ్య 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 అన్నయ్య అన్నయ్య పొరపిచ్చోడా. దీనికే నువ్వు ఇలా అయిపోతే ఎలారా? ఇంకా నిన్ను పిచ్చి వెదవలా చేసి ఇలాగే మానసికంగా చంపి బతకాలంటేనే భయపడేలా చేస్తాను. నా మనసులో ఉన్నది నేనేం చేయబోతున్నానో తెలిస్తే అప్పుడు నిజంగా నీ గుండెలు బద్దలైపోతాయి. నీకు మనశ్శాంతి లేకుండా అడుగడుగునా నీకు అడ్డుపడి నీకున్న సంతోషం మొత్తం లాగేసుకుంటా. నీకంటూ ఏమీ లేకుండా ఒంటరి వాణ్ణి చేసి అన్నీ చూస్తున్నా ఏమీ చేయలేని స్థితిలోకి తీసుకొచ్చి నువ్వు కుళ్ళి కృషించిపోయేలా చచ్చేలా చేస్తా. చూస్తూ ఉండు. శ్రీది, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి నువ్వు చేస్తుంది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నా వైఫ్తో నేను సరదాగా ఉంటే తప్పేంటి? ఇంట్లో పరిస్థితి ఏంటో తెలిసి కూడా ఇలా ఉంటే తప్పు కదా మరి. వేళాపాల లేకుండా ఏంటి పనులు? ఇంట్లో వస్తున్న సమస్యలకి సొల్యూషన్ ఏంటా అని ఆలోచిస్తుంటే నువ్వు మాత్రం అవేవీ పట్టనట్టు పట్టపగలే. ఒక పక్క నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వేంటి సిలిగా నవ్వుతున్నావు? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదా? మైండ్లో ఒకటి ఆలోచిస్తుంటే మరో పని ఏమైనా వచ్చి డిస్టర్బ్ చేస్తే వెంటనే ఆలోచించే పని గురించి మనం మర్చిపోతాం. అలాగే మంచినీళ్లు తాగినా తగ్గని ఎక్కిళ్ళకి ఈ హగ్ ఒక డైవర్షన్ లాంటిది. చూసావా, నేను హగ్ చేసుకోగానే నీ కాన్సంట్రేషన్
హగ్ మీదకి వచ్చి ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే ఎక్కిళ్ళు ఆగిపోయాయి. ఖుష్కాకి నేనేమో నీ బాధను చూసి నీకు హెల్ప్ చేస్తే నువ్వేమో అది తెలుసుకోకుండా నన్ను ఏదేదో అంటున్నావు. నిజమే శ్రీ, ఆగిపోయాయి. ఇట్స్ గాన్. భలే చేసావే. నాకు నువ్వు చెప్పే వరకు తెలియలేదు. ఎలా? ఇలా పార్వతి, నీ చేతులకి ఈ గాజులు చూస్తుంటే మన పాత రోజులు గుర్తొస్తున్నాయి పార్వతి. నీలో అప్పుడు ఇప్పుడు ఏ మార్పు లేదు. అదే మంచితనం, అదే ఓర్పు, అదే తేజస్సు. నాకిప్పటికీ నిన్ను చూస్తుంటే మన పెళ్ళైన కొత్తలో చూసినట్టే ఉంది పార్వతి. నీ విలువ తెలుసుకోకుండా ఆ రోజు నిన్ను దూరం చేసుకుని చాలా పెద్ద తప్పు చేశాను. దాని ఫలితం ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. వెళ్ళిపోయిన దాన్ని వెళ్ళిపోయినట్టు ఉండక మళ్ళీ నా జీవితంలోకి ఎందుకు వచ్చావు పార్వతి? ఎవరికైనా నేను చెప్పడమే కానీ ఒకరు చెప్పింది నేను వింటూ అంటూ ఎప్పుడు జరగలేదు. అలాంటిది నువ్వు వచ్చిన తర్వాతే నీ మాట వినాల్సిన పరిస్థితికి వచ్చాను. నువ్వు సరస్వతి కలిసి నన్ను అనుక్షణం బెదిరిస్తూ ఉంటే నీకు భయపడి మీరు చెప్పగానే నేను పిచ్చోళ్ళ చేసేస్తాను అనుకున్నారా? ఈ లోక్నాథ్ ఏదైనా సరే తనకు తాను చెప్పుకున్నంత వరకే. దానికి మించిపోతే ఈ లోక్నాథ్లోని రాక్షసుడు బయటికొస్తాడు. ఇంతవరకు జరిగిందంతా భరించాను. ఇంకా ఇలాగే కొనసాగుతూ పోతే నాలోని రాక్షసుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను చంపేస్తాను. నిన్ను నామరూపం లేకుండా చేస్తాను.